భూమి మీదున్న సకల జీవరాశి మనుగడ సాగించడానికి నేలే ఆధారం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నేలల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఏటా డిసెంబర్ 5న ప్రపంచ నేలల దినోత్సవాన్ని జరుపుకుంటాం. నగరాల్లో నేల ఆరోగ్యాన్ని పెంపొందించాలన్నది 2025 సంవత్సరపు నినాదం. ఈ సందర్భంగా నార్మ్ శాస్త్రవేత్తలు అందించిన సూచనలను నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. పట్టణీకరణ నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నిజానికి పెద్ద సవాలే. ఎందుకంటే పట్టణీకరణ వల్ల సాగు భూమి తరిగిపోతుంది, ఉన్న భూమిలోనూ జీవ వైవిధ్యం తగ్గిపోతుంది. అందువల్ల నగర భూముల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందంటూ యాంగ్రూ గుంటూరు లాంలోని సాయిల్ సైన్స్ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శైలజ అందిస్తున్న సూచనలను ఇవాల్టి అన్నదాతలో తెలుసుకుందాం. వాతావరణ మార్పు, ఆహార భద్రత మరియు పర్యావరణ స్థిరత్వం వీటన్నిటినీ మనం మెరుగుపరుచుకుంటూ చేయాలి అంటే నేల ఆరోగ్య యాజమాన్యం అనేది ఒక ఎంపిక మాత్రమే కాదు, అది ఒక అత్యవసరం కూడా. సో ఈ విషయాలన్నిటి మీద అవగాహన కల్పించడానికి మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న ప్రపంచ నేలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశంతో ఇది జరుపుకుంటూ ఉంటాము. ఈ సంవత్సరం అంశం వచ్చి హెల్దీ సాయిల్స్ ఫర్ హెల్దీ సిటీస్, అంటే ఆరోగ్యకరమైన నగరాల కోసం ఆరోగ్యవంతమైన నేలలు. ఈ మధ్య కాలంలో మనకి పట్టణీకరణ అనేది ఒకటి జరుగుతోంది. సో ఈ పట్టణీకరణ వలన ఏమవుతుందంటే సాయిల్ సీలింగ్ అనేది ఏర్పడుతుంది. ఈ సాయిల్ సీలింగ్ అంటే సాయిల్ మొత్తము కవర్ చేయబట్టము. దీనిలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి మొత్తము సాయిల్ సీలింగ్ జరగడము, తర్వాత పాక్షికంగా సీలింగ్ జరగడం. మొత్తం సాయిల్ సీలింగ్ జరగడం అంటే మనం ఈ పట్టణాలకి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కోసం రోడ్లు వేయటము, ఫ్లైఓవర్స్ వేయటము, ఆ తర్వాత ఈ మిగిలిన వీటి వలన ఏమవుద్దంటే మట్టి మొత్తము సీలింగ్ చేయబడుతుంది. దీనివల్ల పూర్తిగా మనకి సాగు భూమి అనేది మనం నష్టం పోవడం జరుగుతుంది. ఈ పాక్షికంగా సీలింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు నీరు, గాలి నేలలోకి చొచ్చుకొని పోతుంది, కానీ వాటర్ రన్ ఆఫ్ అనేది చాలా పెద్ద పెను ప్రమాదం అవుతుంది. ఈ విధంగా సాయిల్ సీలింగ్ అనేది మొత్తం కానీ పాక్షికంగా కానీ సీలింగ్ జరగడం వల్ల ఏమవుతుందంటే నీరు నేలలోకి ఇంకే గుణాన్ని కోల్పోతుంది. అంటే ఏంటంటే జల ప్రవాహము, నీరుతో పాటు మట్టి కొట్టుకొని పోవడము, మన ట్యాంక్స్ అన్నీ కూడా మట్టితో నిండిపోవడము, సిల్టింగ్ జరగడము, ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి వాటి సామర్థ్యము, నీటి నిల్వ ఉంచే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అలానే నేలలో కర్బనం అనేది తగ్గిపోతుంది, కార్బన్ సీక్వెస్ట్రేషన్ తగ్గుతుంది. సేంద్రీయ కర్బనం తగ్గటం వలన నీరుని పట్టి ఉంచే గుణం కూడా నేల కోల్పోతుంది, ఉష్ణోగ్రతలు పెరగడం జరుగుతుంది. సో ఇది మొత్తం కూడా మరింత పర్యావరణానికి విఘాతం కలిగిస్తుంది. కాబట్టి ఇలాంటి చోట్ల పట్టణాల్లో మనం ఏం చేయాలంటే వర్టికల్ గార్డెనింగ్ అని, లేదంటే టెరెస్ గార్డెనింగ్ అని, లేదంటే ఈ మధ్య హైడ్రోపోనిక్స్ మీద కూడా మనకి పరిశోధనలు జరుగుతున్నాయి. సో ఇలాంటివి మనం అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణీకరణ వల్ల సాగు భూమిని కోల్పోతున్నాం అనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి మనకు ఉన్న నేలలో ఉత్పాదకత ఎంతవరకు పెంచుతున్నాము, అదిను పర్యావరణ కాలుష్యం లేకుండా సుస్థిర దిగుబడులు ఎంతవరకు తీసుకోగలుగుతున్నాం అనేది చాలా ముఖ్యమైన అంశం ఇక్కడ. సో ఇలా సుస్థిర దిగుబడులు పొందాలి అంటే మనం కేవలం రసాయనిక ఎరువుల మీద మాత్రమే ఆధారపడకుండా వివిధమైన మనకి స్ట్రాటజీస్ ఉన్నాయి, టెక్నాలజీస్ ఉన్నాయి. ఏమంటే సేంద్రియ ఎరువులను వాడుకోవడం, కోళ్ళ ఎరువు, పశువుల ఎరువు. సో ఇలాంటివన్నీ కూడా మనం వాడుకుంటూ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. నేలలో కార్బన్ శాతం కూడా వృద్ధి చెందుతుంది. నేలలో ఎప్పుడైతే కార్బన్ శాతం వృద్ధి చెందుతుందో సూక్ష్మజీవుల పాపులేషన్, జనాభా కూడా పెరుగుతుంది. అలానే పోషక చక్రాలు కూడా చక్కగా జరుగుతాయి, అంటే న్యూట్రియంట్ సైక్లింగ్. ఈ పోషక చక్రాలు జరగడం వల్ల ఏమవుతుందంటే పంటకి పోషకాలన్నీ అందుబాటులోకి వస్తాయి, మనం వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచుకోగలుగుతాం. అలానే రెండోది ఏంటంటే జీవన ఎరువులు. అపరాలకైతే రైజోబియం అనే జీవన ఎరువు అందుబాటులో ఉంది. అలానే అపరాలు కానీ మిగిలిన పంటలకైతే పత్తి, మొక్కజొన్న ఇలాంటి పంటలకైతే అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవేం చేస్తాయంటే వాతావరణంలో 78% ఉన్న నత్రజనిని నేలలోకి ఫిక్స్ చేస్తాయి, స్థిరీకరించి మొక్కకి అందుబాటులోకి తెస్తాయి. వీటి వల్ల మనం అదనంగా రసాయనిక ఎరువుల వాడకాన్ని కొంచెంగా తగ్గించుకోవచ్చు. అలానే నత్రజని కాకుండా భాస్వరం, పొటాషియం అందించే జీవన ఎరువులు కూడా ఉన్నాయి. అవేంటంటే పిఎస్బి, ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, అలానే కేఆర్బి, పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా.
సో ఇవేం చేస్తాయంటే భాస్వరాన్ని, పొటాషియాన్ని రిలీజ్ చేస్తాయి. ఇదే కాకుండా మనకి ఇంకొక జీవన ఎరువు ఉంది, అదేంటంటే వ్యామ్, వెసిక్యులార్ ఆర్బిస్క్యులార్ మైకోరైజా. ఇదేం చేస్తుందంటే పోషకాలని భూమి లోపలి పొరల నుంచి అందించడమే కాకుండా బెట్ట పరిస్థితిలో లోపల నుంచి నీటిని కూడా గ్రహించి మనకి పంటకు అందజేస్తుంది. కాబట్టి దీనివలన బెట్టని తట్టుకునే సామర్థ్యం కూడా పెరుగుతుందన్నమాట. రైతులు చాలా వరకు పంట అవశేషాలని తగలబెడుతున్నారు. అది పంట అవశేషాలు అనేవి పోషకాల గని. సో ఇందులో ఉన్న పోషకాలన్నీ వృధాగా పోవడమే కాకుండా రెండో వైపు ఏంటంటే అందులో నుంచి మనం తగలబెట్టినప్పుడు వచ్చే ఆ వాయువుల వలన మళ్ళీ వాతావరణ కాలుష్యం ఏర్పడటము, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ జరగడము జరుగుతుంది. ఈ పంట అవశేషాలు సుమారుగా 40 నుంచి 45% కర్బనం ఉంటుంది. అలానే 0.6 నుంచి 1% నత్రజని ఉంటుంది, 0.4 నుంచి 2% భాస్వరం ఉంటుంది, 13 నుంచి 28% పొటాషియం ఉంటుంది. కాబట్టి మనం వీటిని సమర్థవంతంగా నేలకు అందించుకోగలిగితే సుస్థిర దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది. పంటకాలం అయిపోయాక ష్రెడ్డర్ వేసేసామంటే అవి సన్న సన్న ముక్కలు చేసి నేలలో కలిదున్నేస్తాయి. ఏఆర్ఎస్ అమరావతి నుంచి మనకి డికంపోజింగ్ యాంగ్రో డికంపోజర్ అనే పేరుతో కన్సార్షియం, సూక్ష్మజీవుల కన్సార్షియం రిలీజ్ చేయడం జరిగింది. 1 టన్నుకి 1 కేజీ డికంపో-ఏ, 1 కేజీ డికంపో-బి. ఇందులో 2 ఉంటాయి, కాంపోనెంట్స్ ఉంటాయి. డికంపో-ఏ 1 కేజీ, డికంపో-బి 1 కేజీ కలిపి పంట అవశేషాలని నేలలో కలిదున్నాక కొద్దిగా ఒక 50 కేజీల పశువుల ఎరువులో కలిపి నేల మీద మనం పల్చగా పరిచినట్లయితే అవశేషాలని కుళ్ళబెట్టేస్తుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే నేలలో తగినంత తేమ ఉండేటట్టు చూసుకోవాలి. నేలలో సేంద్రియ కర్బన శాతం దిగజారిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేలలకు జీవం పోసేందుకు సహజ సాగు పద్ధతులు ఉపకరిస్తాయంటారు ఆంధ్రప్రదేశ్లోని రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు విజయ్ కుమార్. 95% ఆహారము మట్టిలోనే ఉత్పన్నమవుతుంది. సో అందుకు మట్టి ఎంత ఆరోగ్యకరంగా ఉంటే మనకు ఆరోగ్యం ఇస్తుంది. ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా 24 బిలియన్ మెట్రిక్ టన్స్ అంటే 2400 కోట్ల టన్నుల మట్టి సముద్రంలోకి పోతా ఉంది. మన భారతదేశం పరిస్థితి ఇంకా సీరియస్. 500 కోట్ల మెట్రిక్ టన్నుల మట్టి ప్రతి సంవత్సరము సముద్రంలోకి వెళ్తుంది. అంత వేగంగా మన మట్టి కోల్పోతున్నాము. దాన్ని తిరిగి మనల్ని మనం కాపాడుకోవడానికి ఏకైక మార్గము ప్రకృతి వ్యవసాయం చేయడము. గత 70 సంవత్సరాలలో భారతదేశంలోనే 1% సాయిల్ కార్బన్ ఉండేది, ఇప్పుడు 0.3%కి పడిపోయింది. చాలా మంచి ఆరోగ్యవంతమైన మట్టి ఉండాలంటే 3% సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ ఉండాలని శాస్త్రజ్ఞులు చెప్తారు. ప్రస్తుతం మన వ్యవసాయ విధానం వల్ల మన భారతదేశంలో ప్రతి సంవత్సరము ప్రతి హెక్టేర్ 15 టన్నుల మట్టి పోగొట్టుకుంటున్నాం. మన సాయిల్స్ని రిజ్యూనేట్ చేయడానికి ప్రకృతి వ్యవసాయ విధానాలు దీనికి తోడ్పడతాయి. అండ్ దట్స్ ద బెస్ట్ వే. సాయిల్స్ని సజీవపరచడానికి నిరంతరము పంటలు ఉండాలి. దాన్ని మేము 365 days గ్రీన్ కవర్ విధానం అని చెప్తాం. 7 to 10 billion మైక్రోబ్స్ ఇన్ ఎవ్రీ టీ స్పూన్ఫుల్ ఆఫ్ సాయిల్. మొక్క విసర్జించే ఆహారము ఈ సూక్ష్మజీవులకు ఆహారం అవుతుంది. సో ఈ సూక్ష్మజీవులు ఈ ఆహారం తీసుకొని మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందజేస్తాయి. అంటే ప్రతి మొక్కకు కూడా ఒక 30, 40, 50 పోషకాలు అవసరం. రెండవ ముఖ్యమైన అంశము ప్రతి పొలంలో పంట వైవిధ్యత ఉండాలి. పంట వైవిధ్యత ఎందుకు అవసరం అంటే ఒక్కొక్క మొక్క కొన్ని రకాల సూక్ష్మజీవులకు తన సిగ్నల్స్ పంపించగలుగుతుంది. సో ఎంత పంట వైవిధ్యత ఉంటే భూమిలో ఉన్న అన్ని రకాల సూక్ష్మజీవులు అవి సజీవం అవుతాయి. ఒకే రకమైన మొక్కలు మనం పెట్టామంటే అది న్యూట్రిషన్ బ్యాలెన్స్ పోతుంది. సో పంట వైవిధ్యత మట్టిని కాపాడడానికి చాలా పనికి వస్తుంది. మరియు భూమిని మనము కప్పి ఉంచాలి, పంటలతో కానీ పంట వ్యర్థాలతో కానీ. ఆ తర్వాత ప్రకృతి వ్యవసాయంలో 4వ సిద్ధాంతము
భూమిని చాలా తక్కువ దున్నాలి. లోతు దుక్కులు అది భూమికి చాలా హానికరం. సో మినిమల్ టిలేజ్, జీరో టిలేజ్. సో మంచి మట్టి అంటే ఒక 50% గాలి ఉండాలి. అప్పుడు వర్షం పడితే నీళ్లు లోపలికి ఇమికిపోతాయి, మట్టి కొట్టుకొని పోదు. అప్పుడు అంటే భూమిలో 1 గ్రామ్ కార్బన్ పెరిగిందంటే అదనంగా 8 గ్రాముల నీళ్లను ఆకట్టుకోవచ్చు. సో అలాంటప్పుడు మనకు వర్షాభావ పరిస్థితుల్లో కూడా మొక్కలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా నీటి అవసరాన్ని ఈ ప్రాసెస్ ద్వారా ఫుల్ఫిల్ అవుతుంది. వీటిని ప్రేరేపించడానికి కొన్ని ప్రకృతి వ్యవసాయ సిద్ధాంతంలో కొన్ని బయోలాజికల్ ఇన్పుట్స్ ఉన్నాయి. బీజామృతం అని, ఘనజీవామృతము, ద్రవజీవామృతము, తర్వాత పంచకవ్య, ఇవన్నీ ఇది ఏదో ఎన్పికే వస్తుందని కాదు. దీనివల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులను ప్రేరేపించడానికి ఇవి ప్రకృతి వ్యవసాయం సిద్ధాంతాల వల్ల మన మట్టిని తిరిగి మన పూర్వీకుల కాలంలో ఎంత సజీవంగా ఉండేదో ఆ స్థాయికి వచ్చే 10, 15, 20 సంవత్సరాల లోపే మనం తీసుకెళ్ళగలుగుతాము. మరియు రైతుల ఆదాయము 200-300 పెరిగే అవకాశం కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారానే వస్తుంది. ప్లస్ మన ఆరోగ్యము, బయోడైవర్సిటీ క్రియేట్ చేయడానికి కూడా ఇది గొప్ప అవకాశము. మరియు భూములు బంజర్ కాకుండా ఈ స్ప్రెడ్ ఆఫ్ డెజర్టిఫికేషన్ అది ఆపొచ్చు మనము. మరియు మన ఈ రసాయనాలు వాడకం వల్ల ఆ రసాయనాల అన్నీ కూడా నీళ్లలో కలిసిపోయి సముద్రంలోకి వెళ్ళి అక్కడ కూడా సీ లైఫ్ కూడా చాలా డిస్ట్రాయ్ చేశాయి. దాన్ని మనం అరికొట్టచ్చు. ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. సో ఒక్క మంచి పద్ధతి వల్ల మనం ఇన్ని లాభాలు మనము సాధించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి నా విన్నపము, మన మట్టిని మనం కాపాడుకోకపోతే మనకు భవిష్యత్తు లేదు.